మిత్రమా, ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కూడా మన కంట్లో పడి మనల్ని విలువెల్లాడేలా చేస్తుంది. అలాగే విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తారు మిత్రమా. ఆ మాటలు నువ్వు పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం. ఒంటరైపోతావు. కాబట్టి నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు. ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ పని చేసి వాళ్ళ నోళ్ళు మూతపడేలా చేయి మిత్రమా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, ఎవరైతే మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం మనం బ్రతకాలి మిత్రమా. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్ళని మనం ప్రేమించాలి. అర్థమైందనుకుంటా మిత్రమా. జీవితంలో డబ్బు, హోదా, అందం ఇవేవి కూడా శాశ్వతం కాదు. మనసులో ఉండే ప్రేమాభిమానాలు, ప్రేమగా ఒక పలకరింపు, ఆప్యాయతో కూడిన ఒక చిన్న చిరునవ్వు, ఇవన్నీ వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి మిత్రమా. అవసరాలతో కాకుండా ఆప్యాయతతో ముడివేయండి ఏ బంధాన్నైనా. మన మీద ఇష్టం తగ్గింది, ఇంట్రెస్ట్ పోయిందని ఎవ్వరూ కూడా మన మొహం మీద చెప్పరు. వాళ్ళు మనకిచ్చే విలువ, ఇచ్చే సమయం, దాన్ని బట్టి మాత్రమే అర్థం చేసుకోవాలి మిత్రమా. అలాంటి వాళ్ళకి మనమే దూరం వెళ్ళిపోవాలి మిత్రమా. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. కిరాణా షాపు వాడికి నీ జీతంతో సంబంధం లేదు. వాడి లెక్క సెటిల్ అవ్వకపోతే లెక్క సెటిల్ చేసి పక్కకు పొమ్మని అంటాడు. నీ పరుగుతో ఇక్కడ ఎవ్వరికీ సంబంధం ఉండదు మిత్రమా. చివరికి నువ్వు సంపాదించాలంతే, లేకపోతే నిన్ను చేతకానివాడు అంటారు. బాధలతో తలపట్టుకుని గుక్కుపట్టి ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు కూడా రారు మిత్రమా. ఏమీ చేయలేక నటిస్తున్నాడు అంటారు. మిత్రమా, ఎవరికి కావాలి నీ మనసుతో, నీ మనసులో ఉన్న ఆలోచనలు, నీ బాధలు? ఇక్కడ కేవలం లెక్కలు మాత్రమే చూస్తారు మిత్రమా. వాళ్ళకి నచ్చినట్లు లెక్క కట్టి ఆ లెక్కలో నువ్వు సరిగ్గా లేకపోతే వాళ్ళ లెక్కలోంచి నిన్ను తీసి పడేస్తారు. అంతే, ఒంటరిగా నిన్ను వదిలేస్తారు. కాబట్టి ఆశించుకు మిత్రమా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని. డబ్బు అనే దీపం లేకపోతే నీ నీడ కూడా నీతో రాదు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దాన్ని వదిలేసే. నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టు. నీ చుట్టూ ఉన్న నలుగురు నవ్వుతారేమో, ఇంట్లో వద్దంటారేమో, మరొకటి కూడా ఇలాగే ఉంటుందేమో అని ఆగిపోకు మిత్రమా. ముందు కొందరు నవ్వినా నువ్వేమిటో, నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ కూడా నీ దగ్గరికే వస్తారు. అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం కాదు మిత్రమా. అలాగే నవ్వేవాళ్ళు నీ వాళ్ళు కాదన్నట్లే. అయినా ఒకటి ఆలోచించు. చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా? ఎవ్వరూ ఏమీ చేయరు. కాబట్టి నచ్చని దారిలో నడుస్తూ ఎక్కువ కాలాన్ని వృధా చేయకు మిత్రమా. ఏదైతే అది అవుతుంది. నచ్చింది చేసేసే. అయితే గెలుస్తావు, లేదంటే ఓ పాట నేర్చుకొని 10 మందికి చెప్పేవాడుగా తయారవుతావు. మిత్రమా, నిన్ను ఒంటరిని చేస్తున్నారా? నీ చుట్టూ ఎవరు చేరడం లేదా? అయితే మరి అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు తాపత్రయం పడుతున్నావు? వాళ్ళు గొప్పవాళ్ళు అనే భ్రమలో ఉన్నారు. నువ్వేమో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని అక్కడే కూలపడిపోతున్నావు. ఇక్కడ తప్పు ఎవరిదే? నీదా వాళ్ళదా? సరే, వాళ్ళు గొప్పవాళ్ళని భ్రమలో ఉన్నారనుకో. మరి గొప్పవాళ్ళతో నీకేంటి పని మిత్రమా? నువ్వు సామాన్యంగానే బ్రతుకు. అప్పుడు నీ చుట్టూ సామాన్యులు చేరుతారు. వాళ్ళకి ఆర్భాటాలతో పనుండదు. నీలాగే ఎప్పుడు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు మిత్రమా. అలాంటి వాళ్ళని కోరుకో. ఎందుకంటే అదే నీ మనస్తత్వం కాబట్టి. ఇక్కడ ఏ బంధం కూడా శాశ్వతం కాదు మిత్రమా. ఈ రోజుల్లో అంతా అవసరాల కోసం పరుగులు, పరిచయాలే. ఏది కూడా మనసులోకి తీసుకోకు మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని నమ్మడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు మోసపోయావని అర్థం. ఇక్కడ మనం అనుకోవడానికి 100% అవకాశం లేకుండా పోయింది ఈ లోకంలో. ఎందుకంటే
నాది అని పునాది రాలి మీద నడిచే కలియుగం ఇది మిత్రమా. అలాంటి చోట నువ్వు ఆశలు పెట్టుకుంటే ఆవిరైపోతావు. కష్టం నష్టం ఈ రెండు నీ నిర్ణయాల వల్ల నీకు రావాలి తప్ప ఎవరినో నమ్మడం వల్ల, వారితో అడుగులు వేయడం వల్ల రాకూడదని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, మనిషి మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకునే మెదడు ఒక 1300 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. కానీ అది దాదాపు రోజుకి 4000 ఆలోచనలు పుట్టిస్తుంది. అందులో 90% తర్వాత రోజుకి ఆవిరైపోతాయి, అంటే మర్చిపోతాము. కానీ కొన్ని మాత్రం నమ్మకాలుగా మారి నీడై మనిషిని అనుసరిస్తాయి. ఒక్కోసారి ఆ నీడ నిజమై మనిషిని ముందుకి నడిపిస్తుంది మిత్రమా. మిత్రమా, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. ఓడిపోయానని ఎప్పటికీ బాధపడకు. ఓటమి నిన్ను గెలుపు వైపే నడిపిస్తుంది. అంతే తప్ప నీకు ఎదురయ్యే ప్రతి ఓటమిని గర్వంగా చిరునవ్వుతో పలకరించు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఓర్పుతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత ఎప్పుడు కూడా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ కలలో కన్నీరు ప్రవహిస్తాయి మిత్రమా. నీ గెలుపు భీకర గర్జనలాగా ప్రతి మూల కూడా ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి ఓటమి ఎదురైనప్పుడు అక్కడే ఆగిపోకుండా ఎగసిపడుతున్న కెరటంలా ముందుకు దూసుకో. జీవితంలో గెలవాలంటే నువ్వు ఆచరించాల్సిన ఒకే ఒక్క మంత్రం మిత్రమా, అలు పెరగని విక్రమార్కుల్లా యుద్ధం చేయడం. ఈ యుద్ధంలో నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం. నీ దృఢ సంకల్పమే నీకున్న సైన్యం. నీ సైన్యానికి అధిపతివి నువ్వే మిత్రమా. నీ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి దృఢ సంకల్పంతో శమరశంఖం పూరించు. యుద్ధం మొదలుపెట్టు. చివరి నిమిషం దాకా వెంటాడు మిత్రమా. ఆగిపోకు, అలసిపోకు. అంతా అయిపోయిందని వెన్ను చూపించదు మిత్రమా. ఆఖరి వరకు పోరాడితేనే కదా ఓటమి కూడా గెలుపుగా మారుతుంది. అవసరం తీర్చే ఆడది ఉన్నంతకాలం ప్రేమించే ఆడది మగాడికి అవసరం లేదు మిత్రమా. నిజానికి మగవాడికి కావాల్సింది వాడి అవసరం మాత్రమే. అంటే అవసరం తీర్చే ఆడది మాత్రమే, అంతే. వాడి అవసరాలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అవసరాలు తీరితే చాలు. ప్రేమ అవసరం లేదు. కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో మిత్రమా, మగవాడికి ఆడదాని మీద ప్రేమ ఉండాలి, కానీ వ్యామోహం ఉండకూడదు. ప్రేమ ఉంటే తను లేకపోయినా తనతో గడిపిన జ్ఞాపకాలతో బ్రతికేయచ్చు. అదే వ్యామోహం అయితే తను కనిపించకపోయినా బ్రతకలేవు. ఎందుకంటే ప్రేమ విషయంలో మనిషికి ఆకర్షణ తెలిసినంతగా ఆరాధన తెలియననేది వాస్తవం కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.